ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11కు భాగంగా నిన్న మనకు బిల్డ్ అయిపోయింది కదా. వేలంలో ఏ టీము ఏది ఉన్నది అనే కాకుండా ఫుల్ స్క్వాడ్ ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనము కోల్కతాల గురించి మాట్లాడుకుంటే ఆల్రౌండర్ కేటగిరీ నుంచి సాగర్ కుమార్ ఎంపికయ్యాడు. అలాగే డిపెండెంట్స్ విభాగంలో ఆదిత్య ఎస్ సిండే, అలాగే శ్రేయస్, వైభవ్, దీపక్ సిండే, ఫజల్ అత్రాచలి, నితీష్ కుమార్, మయూర్ కడమ్, ఎస్ మలిక్, దీప్ కుమార్, మంజీత్, ప్రవీణ్ ఠాకూర్, సంభాజీ, హేమ్రాజ్. ఇంకా రైడర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తే మనీందర్ సింగ్, నితిన్ కుమార్, ఇస్వాస్, చింగ్ మింగ్, మహదూరా గాడ్స్, ప్రణయ్, ఆకాష్, అర్జున్, సుశాల్. కోల్కతా టీము మంచి ఆల్రౌండర్ పొజిషన్లో ఉంది. అలా రైడింగ్ డిపార్ట్మెంట్ అయితేమి, ఇట్లా డిపెండింగ్ అయితేమి బాగా స్ట్రాంగ్గా ఉంది. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమ్గా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ మాట్లాడుకుంటే బెంగళూరు బుల్స్ గురించి ఆల్రౌండర్ కోటా నుంచి నితిన్, అలాగే చంద్రనాయక్ ఎం, డిపెండెంట్స్ నుంచి సౌరభ్ నందల్, అలాగే పన్పట్ని సుబ్రహ్మణ్యం, రోహిత్ కుమార్, ఆదిత్య పవర్, అరుణంత బాబు, ప్రతీక్, ఓసున్, లక్కీ కుమార్. ఇంకా రైడర్స్ డిపార్ట్మెంట్ చూస్తే అక్షిత్, సుశీల్, ప్రదీప్ నర్వాల్, అజంకా పవర్, జై భగవాన్, జటిన్, పర్మోద్, మంజీత్, పంకజ్. ఇక్కడ బ్యాలెన్స్ టీమ్గా కనిపిస్తుంది, అటు రైడింగ్ కానీ ఇటు డిపెండింగ్లో కానీ. కాకపోతే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమ్ అని చెప్పడంలో అయితే కొద్దిగా సందేహం. ఇంకా నెక్స్ట్ గుజరాత్ టీం నుంచి చూస్తే ఆల్రౌండర్స్ నుంచి చూస్తే మహమ్మద్ నబీబ్ బక్స్, బాలాజీ డి, అలాగే జితేందర్ యాదవ్, రోహన్ సింగ్, రాజ్ డి సోలంకి. ఇంకా డిపెండర్ విభాగం నుంచి చూస్తే సోంబీర్, వహీద్, నీరజ్ కుమార్, అర్స్లాడ్, మను జే, మోహిత్, నితీష్. ఇంకా రైడర్ డిపార్ట్మెంట్ చూస్తే ప్రతీక్ దహియా, రాకేష్ కుమార్, గుమన్ సింగ్, మోను, ఇమాన్సు సింగ్, నితిన్, ఇమాన్సు, అలాగే ఆదిష్. ఇక్కడ కూడా గుజరాత్ నుంచి చూస్తే బ్యాలెన్స్ టీమ్ గానే కనపడుతుంది. నెక్స్ట్ హర్యానా టీం నుంచి చూస్తే డిపెండెంట్స్ జయదీప్ దహియా, రాహుల్ చేత్పాల్, హర్దీప్, సంజయ్, అలాగే మణికందన్ ఎన్, ఆశీష్ గిల్, మణికందన్ ఎస్. ఇంకా ఆల్రౌండర్ కోటాగిరి నుంచి చూస్తే మహమ్మద్ రజియా చియాని ఈ సీజన్లో ఎక్కువ దళ పలికిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అలాగే నవీన్, శంకర్ మిశ్రా, సాహిల్. ఇంకా రైడర్ డిపార్ట్మెంట్ చూస్తే గణేష్ రోకా మాగర్, శివం బత్రి, వినయ్ కుమార్, అలాగే విశాల్ 30, జయసూర్య, ఘన అభిషేక్, వికాస్ రామ్దాస్ యాదవ్. ఇంకా నెక్స్ట్ టీం చూస్తే దబాంగ్ ఢిల్లీ. ఇక్కడ ఆల్రౌండర్ కోటా నుంచి ఆశీష్, నితిన్ పన్వార్, బీరజేందర్. ఇంకా డిపెండర్ రూపంలో విక్రాంత్, ఆశీష్, హిమంత్ అనిల్, యోగేష్, అలాగే రింక్ నర్వాల్, రాహుల్, గౌరవ్, మహమ్మద్ బాబా అలీ, సందీప్. ఇంకా రైడర్ డిపార్ట్మెంట్ చూస్తే అసూ మాలిక్, నవీన్ కుమార్, అలాగే సిద్ధార్థ్ దేశాయ్, మను, అలాగే ముజ్నర్, ఇమాన్సు, ప్రవీణ్, వినయ్, మోహిత్. ఇక్కడ రైడింగ్ డిపార్ట్మెంట్లో బాగా స్ట్రాంగ్గా ఉంది దబాంగ్ ఢిల్లీ. నెక్స్ట్ పూణేరి పల్టాన్ నుంచి చూస్తే సుధాకర్ ఎం, సందీప్ కుమార్, కునాల్ మెహతా, మీతూ శర్మ, జంకున్లీ, దేవనాథ్, అలాగే పర్విందర్, అయాన్, దీపక్, సహిల్ పటేల్ రైడింగ్ విభాగం నుంచి. నెక్స్ట్ డిపెండర్ విభాగం నుంచి చూస్తే మనీష్, అభినంద్, సుభాష్, త్యాగరాజన్, యువరాజ్, హమీద్ నదర్, అలాగే శుభం సిండే, దీపక్ సింగ్, ప్రశాంత్ కుమార్, రతి, అమన్, సాగర్, బాబు ఎం, నవదీప్. ఆల్రౌండర్ కోట నుంచి చూస్తే అంకిత్, గుర్దీప్. ఇక్కడ కూడా బ్యాలెన్స్ గా కనిపిస్తుంది పూణేరి టీం నుంచి. నెక్స్ట్ పూణేరి పల్టాన్ రైడరింగ్ విభాగం నుంచి చూస్తే ఆదిత్య సిండే, ఆకాష్ సిండే, మోహిత్ గోయల్, పంకజ్, నితిన్ ఆర్, అజిత్ వి కుమార్, అలాగే ఆర్య. నెక్స్ట్ డిపెండర్ విభాగం నుంచి చూస్తే అభినేష్, గౌరవ్ కత్రి, దాదాసాహు పూజారి, సంకేత్ సావంత్, తుషార్ అభిదండే, వైభవ్ కుంబ్లే, అమన్,
అలాగే మోహిత్, విశాల్, సౌరవ్, అలీహడి, మొహమ్మద్ అమన్. నెక్స్ట్ ఆల్రౌండర్ కోటా నుంచి చూస్తే అస్లాం ఇనామదీర్, అలాగే అమీర్ అసర్ నూర్జీ. ఇంకా నెక్స్ట్ తమిళ టీం నుంచి చూస్తే ఆల్రౌండర్ కోటా నుంచి మోహిన్ సపంగి, అలాగే రైడర్ విభాగం నుంచి చూస్తే నరేందర్, నితిన్ సింగ్, విశాల్ సహల్, సచిన్, సౌరభ్ పగ్రి, ధీరజ్, అలాగే రామ్ కుమార్. డిపెండర్ విభాగం నుంచి చూస్తే సాహిల్ గులియా, మోహిత్, ఆశీష్, సాగర్, ఇమాన్సు, ఎం అభిషేక్, అమీర్ జోషిన్, అలాగే నితిన్ కుమార్, రోనక్, అంజు. ఇక్కడ ఈ తమిళ తలయాస్ ఎక్కువ ఆప్షన్స్ అయితే తీసుకోలేదు, తన ఉన్న స్ట్రాంగ్ నుంచి ఇచ్చారు. కాకపోతే సచిన్ ని మాత్రం తీసుకున్నారు ఎక్కువ అమౌంట్ పెట్టి. తర్వాత మన తెలుగు టైటాన్స్ లో రైడర్ విభాగం నుంచి చూస్తే ఓంకార్ పటేల్, పర్పుల్ జవారీ, మంజిత్, ఆశీష్ నర్వాల్, రోహిత్, నితిన్, చేతన్ సాహు. ఇంకా ఆల్రౌండర్ కోటా నుంచి చూస్తే పవన్ సరావత్, శంకర్ గాడి, సంజీవి ఎస్, విజయ్ మాలిక్, అమిత్ కుమార్. అలాగే డిపెండర్ విభాగం నుంచి చూస్తే అజిత్ పవార్, అంకిత్, మిలాబీ జబ్జారీ, క్రిషన్, సుందర్, మహమ్మద్ మాలిక్, సాగర్. ఇక్కడ మన తెలుగు టైటాన్ చూస్తే ఈసారి కొద్దిగా బ్యాలెన్స్ టీమ్ గా కనబడుతుంది. అట రైడింగ్ విభాగం నుంచి, అలాగే డిపెండర్ విభాగం నుంచి లాస్ట్ సీజన్ లో జరిగినటువంటి పొరపాట్లను బాగా నెమరు వేసుకొని ఈ సీజన్ లో కొద్దిగా బాగా మంచి టీంనే సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఇలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ యువ ముంబై నుంచి చూస్తే రైడర్ విభాగం నుంచి శివం, మంజిత్, సతీష్ కన్నన్, అలాగే ఎం ధన్సీకర్, సావత్ సింగ్, విశాల్ చౌదరి, అజిత్ చౌహాన్. ఇంకా డిపెండర్ విభాగం నుంచి చూస్తే రింక్, బిట్టు, గోకులాన్, ముకలన్ శుభంగన్, సోంబీర్, సునీల్ కుమార్, పర్వేస్ బైస్వాల్, ఆశీష్ కుమార్, అమన్, అలాగే లోకేష్, దీపక్, సన్నీ. ఇంకా జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి డిపెండర్స్ విభాగం నుంచి రిజియా మెబగారి, అంకుష్, అభిషేక్ కేఎస్, లక్కీ శర్మ, అలాగే రవికుమార్, సురజిత్ సింగ్, అర్పిత్ సరోహన, మయాంక్ మాలిక్, రోనక్ సింగ్, నితిన్ కుమార్. ఇంకా రైడర్ విభాగం నుంచి చూస్తే అర్జున్ దేశ్వాల్, అభిజిత్ మాలిక్, నవనీత్, వికాస్ కండోలా, నీరజ్ నర్వాల్, శ్రీకాంత్ జాదవ్, అలాగే కె ధరణిధరన్, సోంబీర్, రితిక్ శర్మ. ఆల్రౌండర్ విభాగం నుంచి చూస్తే అమీర్ హుసేన్, అమీర్ వాణి. ఈ టీంలో కూడా మంచి బ్యాలెన్సింగ్ గానే కనబడుతుంది. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ గా అనిపిస్తుంది. అటు రైడింగ్ అయితే మీ, ఇటు డిపెండింగ్ అయితే మీ. ఇంకా నెక్స్ట్ దబాంగ్ ఢిల్లీ టీం నుంచి రైడింగ్ విభాగం చూస్తే అశు మాలిక్, నవీన్ కుమార్, సిద్ధార్థ్ దేశాయ్, మను, అలాగే మజ్వీర్ రహమాన్, ఇమాన్సు, ప్రవీణ్, వినయ్, మోహిత్. ఇంకా ఆల్రౌండర్ కోటా నుంచి చూస్తే ఆశీష్, నితిన్ పన్వార్, బ్రిజేందర్ సింగ్ చౌదరి. అలాగే డిపెండర్ నుంచి చూస్తే విక్రాంత్, ఆశీష్, ఇమాంత్ అనిల్, యోగేష్, రింక్ నర్వాల్, అలాగే రాహుల్, గౌరవ్, మొహమ్మద్, సందీప్. ఇంకా ఈ సీజన్లో ఆప్షన్స్ లో ఏ టీము మంచి స్ట్రాంగ్ గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే పూనేరి పల్టాన్, అలాగే తమిళ్ తలయాస్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ మంచి స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. మిగతా టీంలన్నీ కొద్దిగా బ్యాలెన్స్ గానే అనిపిస్తుంది. ఈ సీజన్ లో ఎవరు గట్టిగా పోటీ ఇస్తారనేది మీకు అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.